జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు షడ్గ్రహ కూటమి మీనరాశిలో చోటు చేసుకుంటుంది. ఈ షడ్గ్రహ కూటమి 6 గ్రహాలు మీనరాశిలో సంచారం చేయబోతున్నాయి. అవి వచ్చేసేసి నవగ్రహాల్లో రారాజు అయిన సూర్యనారాయణమూర్తి, అలాగే చంద్రభగవానుడు, వక్రించిన శుక్రాచార్యుల వారు, వక్రించిన బుధ భగవానుడు, రాహుదేవుడు ఆల్రెడీ అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు, మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శనేశ్వరుడు కూడా ఆ రోజు మీనరాశిలోకి అడిగిపోతున్నారు. అంటే ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఏలియన్ నడిసేని ఎఫెక్ట్ తగ్గిపోతుంది ఈ రోజు నుంచి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ఎఫెక్ట్, వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఎఫెక్ట్. వీటిల్లోంచి ఈ 3 రాశుల వాళ్ళు కూడా బయటపడబోతున్నారు. శనైశ్వరుడు సంచారం గురించి మనం విడిగా మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం ఈ షడ్గ్రహ కూటమి 6 గ్రహాలు కాలపురుషుడి కుండలిలో 1000 స్థానంలో సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను సూచిస్తున్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. వీటి ఎంతటికంటే ముందు రాహుకేతువులు ఇద్దరూ కూడా 12వ స్థానం మరియు షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కేతు భగవానుడు షష్ఠ స్థానంలో, రాహుదేవుడు 1000 స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే కాలపురుషుడి కుండలిలో నుంచి 1000 స్థానమైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కన్యా రాశి కరెక్ట్గా చూసుకుంటే కనుక మనకి అంటే మిడ్ ఆఫ్ ద జోడియాక్ షడ్రూపీస్ని సూచిస్తుంది ఈ కన్యా రాశి. రుణ రోగ శత్రుస్థానం అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. ఈ కన్యా రాశిని 6వ స్థానాన్ని, అంటే ఏ రాశికైనా సరే 6వ స్థానం రుణ రోగ శత్రుస్థానాన్ని సూచిస్తుంది. అక్కడ కేతు భగవానుడు ఉన్నాడు. యాక్చువల్గా రాహు భగవానుడికి కన్యా రాశి చాలా కంఫర్టబుల్ ప్లేస్, మీనరాశిలో కేతు దేవునికి చాలా కంఫర్టబుల్ ప్రదేశం. వీళ్ళిద్దరూ కూడా దానికి ఆపోజిట్గా సంచారం చేస్తూ ఈ షడ్గ్రహ కూటమి చోటు చేసుకుంటూ ఉంది. 12వ స్థానము మనందరినీ కూడా లిబరేట్ చేసే హౌస్. ప్రతి విషయంలో నుంచి, మనకున్న ఈతి బాధల నుంచి, అంతెందుకు మన సోల్ కూడా లిబరేట్ అవుతుందా లేదా, ఈ బాడీలోంచి ఈ సోల్ ఎప్పుడైతే డిపార్చర్ అవుతుందో ఈ సోల్ ముక్తి పదంలోకి వెళ్తుందా, ఉత్తమ గతిలోకి వెళ్తుందా, అధోగతికి వెళ్తుందా, ఊర్ధ్వలోకాలకు వెళ్తుందా, ఇలాంటివన్నీ కూడా మనం 12వ స్థానం వ్యయభావం నుంచి చూస్తాం. అంటే వ్యయభావం అంటే మొత్తం ఖర్చు అయిపోవడం, డబ్బులు ఖర్చు అయిపోవడం, మన కర్మలు కూడా ఖర్చు అయిపోవడం. అది పుణ్యకర్మలు కావచ్చు, పాపకర్మలు కావచ్చు. ఈ 2 ఖర్చు అయిపోయినప్పుడే మన సోలు ఉత్తమ గతులు చేరుకోవడానికి అర్హత సాధిస్తుంది. అయితే ఇప్పుడు మనకు అది ఇర్రెస్పెక్టివ్ ఈ 12వ స్థానంలో చోటు చేసుకోబోయే ఈ షడ్గ్రహ కూటమి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుందో. ఈ షడ్గ్రహ కూటమిలో ఒక విశేషాంశం ఉంది. ఈ షడ్గ్రహ కూటమి ఒక 2 విశేషాంశాలను సూచిస్తుంది. కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తున్నాడు. కన్యా రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆయన వక్రగతిలో ఉన్నాడు. ఇది నీచ స్థానం. మీనరాశి బుధ భగవానుడికి నీచ స్థానం. నీచ స్థానంలో ఉండి వక్రించాడంటే ఇది ఒక ఉచ్చ స్థానాన్ని సూచిస్తుంది. అంటే ఇది ఒక ఎగ్జాల్టేషన్ పాయింట్గా మనకి కన్సిడరేషన్లోకి వస్తుంది. అలాగే ఇక్కడ పరివర్తన యోగం కూడా మీనరాశి అధిపతి అయిన గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము, అలాగే వృషభ రాశ్యాధిపతి అయిన శుక్రాచార్యుల వారు మీనరాశిలో సంచారము. ఈయన కూడా వక్రగతిలోనే ఉన్నాడు. ఈయనకి అది ఎగ్జాల్టేషన్ పాయింట్, మీనరాశి ఎగ్జాల్టేషన్ పాయింట్. అక్కడ ఆయన వక్రంలో ఉన్నాడు. సో ఇప్పుడు ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ప్రతి ఒక్క రాశికి విడివిడిగా ఒకసారి మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? మీకు అష్టమ స్థానంలో చోటు చేసుకుంటూ ఉంది. అష్టమ స్థానము సాధారణంగా అంటే ఎవరైనా బాగా జ్యోతిష్యంలో డీప్ రీసెర్చ్ చేసేవాళ్ళు, జ్యోతిష్యాన్ని ఒక తపస్సుగా భావించేవాళ్ళు, వాళ్ళ ముందు చార్ట్ పెడితే స్టార్టింగ్లో వాళ్ళు పంచమ స్థానం, నవమ స్థానం వీటి మీద దృష్టి పెట్టేవాళ్ళు అయినా సరే స్టార్టింగ్లో డెఫినెట్గా వాళ్ళ చూపు బాగా రీసెర్చ్ చేసేవాళ్ళు, జ్యోతిష్యాన్ని ఒక తపస్సుగా తీసుకున్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ చూపు అష్టమ స్థానం మీద వెళ్తుంది. అంటే అష్టమ స్థానం అంత ప్రత్యేకమైన స్థానం. అష్టమ స్థానం మనకి లాంగ్విటీని సూచిస్తుంది.
మన జాతకంలో ఎన్ని యోగాలు ఉంటే ఏం లాభం, అనుభవించకపోతే ఏదైనా నిరుపయోగమే. సో మనకి మన జాతకంలో ఉన్న యోగాలన్నీ మనం తీసుకోగలుగుతామా లేదా అన్నది అష్టమ స్థానం మాత్రమే సూచిస్తుంది. అష్టమ స్థానంలో మీకు ఈ షడ్గ్రహ కూటమి ఏర్పడటం మీకు ఏ విషయంలో ఆయుష్నిస్తుంది అంటే మీకున్న ధన సంపత్తికి ఆయుష్నిస్తుందా, అలాగే మీకు మైత్రికి ఆయుష్నిస్తుందా, వృత్తిపరంగా ఆయుష్నిస్తుందా, అది ఇప్పుడు మనం చూద్దాము. డెఫినెట్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మంచి ఆయుష్ని పోస్తుంది ఈ షడ్గ్రహ కూటమి మీకు అష్టమ స్థానంలో జరుగుతుంది. మంచి ఆయుష్ని పోస్తుంది అంటే మీకు ఈ సమయంలో వచ్చే డబ్బులు, ఈ సమయంలో మీకు వచ్చే ఆపర్చునిటీసు, ఈ సమయంలో మీకు వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా డెఫినెట్గా మీకు లాంగ్ లాస్ట్ అవుతాయి. అంటే చాలా కాలం కొనసాగుతాయి. ఆయుష్ ఎక్కువగా ఉంటుంది వీటన్నిటికీ కూడా. ఉదాహరణకి మీకు ఈ సమయంలో మంచి ఉద్యోగం వచ్చిందంటే దీనికి మీ ఉద్యోగానికి ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది. మీరు సంపాదించే సంపాదనకు ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఈ ఉద్యోగంలో చాలా కాలం కంటిన్యూ అవ్వచ్చు, లేదా ఈ ఉద్యోగం నుంచి ఇంకొక మంచి ఉద్యోగంలోకి జంపిన అది చాలా కాలం కంటిన్యూ అవ్వచ్చు. ఇలా మీకు చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వస్తాయి. మీరు వ్యాపారస్తులు అయితే కనుక ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. మార్చి మరియు ఏప్రిల్ ఈ 2 నెలల్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఇస్తారు వ్యాపారస్తులు. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ మీకు చాలా సంతృప్తికరంగా అనిపిస్తుంది. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది కదా, భగవంతుడిని చాలా ఇస్తూ ఉన్నాడు, మనము ఇచ్చేప్పుడు ఇంకా మళ్ళీ అడుగుతూ ఉంటే ఇది సబబు కాదేమో అనుకునే పరిస్థితులు కొంతమంది లైఫ్స్లో చూస్తూ ఉంటారు. ఇవి మనం వింటూ ఉంటాం, కానీ మనం ఎక్స్పీరియన్స్ అవ్వము. ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. మీ జన్మజాతకం బలంగా ఉంటే డెఫినెట్గా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. అంటే ఇంతకంటే భగవంతుని ఎక్కువ అడిగితే అది క్రైమ్ ఏమో అని డెఫినెట్గా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇక నుంచి ఈ 2 మంత్స్లో అంత చేంజెస్ వస్తే ఇవి మీకు ఇంకా ఆయుష్ని ఇస్తుంది. ఇప్పుడు నేను మొదట చెప్పాను కదా ఆయుష్ని ఇస్తుందని. ఈ 2 మంత్స్లో చూసిందే మీకు చాలా కాలం అనమాట ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. చాలా కాలం సేమ్ కంటిన్యూగా చూస్తారు. ఇది మీ జన్మజాతకం ప్రస్తుతం బలంగా ఉంటే కనుక. ఉదాహరణకి మీ జన్మజాతకం అస్సలు సపోర్టింగ్గా లేకపోతే అప్పుడు కూడా మీరు చూస్తారు. మేబీ ఇంతకంటే ఇంకా భగవంతుడిని అడగకూడదు అన్న స్టేజ్లో కాకపోయినా డెఫినెట్గా ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే అమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకునే విధంగా డెఫినెట్గా మీకు మంచి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ వ్యాపారస్తులకి ఈ షడ్గ్రహ కూటమి అందజేస్తుంది, షష్టగ్రహ కూటమి అందజేస్తూ ఉంది. మీ రాష్ట్రాధిపతి కూడా ఈ షడ్గ్రహ కూటంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కావచ్చు, అల్సర్స్ కావచ్చు, ఏవైనా సరే ఏ రకమైన హెల్త్ ప్రాబ్లంతో మీరు గోత్రూ అవుతున్నా లేదా మీ ఇంట్లో వాళ్ళు గోత్రూ అవుతున్నా వాటన్నిటి నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. ఒక మంచి వైద్యంతో కావచ్చు, అది ఎలాంటి వైద్యం అయినా సరే. అంటే మీరు వెళ్తారని కాదు, టక్కన మీకు అలాగా కనెక్ట్ అవుతాయి. ఈ టైంలో కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్త్ ప్రాబ్లం, ఇంకా అది మీకు అది కిల్ అయిపోతుంది. ఆ హెల్త్ ప్రాబ్లం అనేది కిల్ అయిపోయి ఆరోగ్యానికి ఆయుష్ని ఇస్తాడు సూర్యనారాయణ మూర్తి. అంటే మీకు ప్రతిదానికి ఆయుష్ కావాలి మనకి ఇప్పుడు ఆరోగ్యానికి ఆయుష్ని ఇస్తూ ఉన్నాడు సూర్యనారాయణ మూర్తి. సో మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటన్నిటినీ కూడా ఫ్లెష్ అవుట్ చేసి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ మీకు తెలియకుండానే కొన్ని హెల్త్ ఇన్పుట్స్ తీసుకుంటారు మీకు తెలియకుండానే. సూర్యనారాయణమూర్తి అలా తీసుకునే విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. ఏదైనా ఒక పండు తీసుకుంటే మీకున్న డిసీజ్ తగ్గిపోతాయి, లేదా మీకు తెలియకుండానే ఒక డాక్టర్ని కలిసి మీకు ఉన్న వ్యాధి క్యూర్ అవ్వచ్చు. ఇలా ఏదో ఒక రకంగా భగవంతుడు మిమ్మల్ని క్యూర్ చేస్తున్నారు, సూర్యనారాయణమూర్తి మిమ్మల్ని క్యూర్ చేస్తున్నారు. ఇది మీ జన్మజాతకం బాగా ఉంటే ఇది మీరు 100కి 100% చూసి తీరుతారు. మీ జన్మజాతకం బాగోకపోతే అప్పుడు డెఫినెట్గా ఒక 40% అయితే మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్యానికి ఆయుష్ని ఇస్తున్నాడు, ధనానికి ఆయుష్ని ఇస్తున్నాడు, మీకున్న పేరు ప్రఖ్యాతలకు ఆయుష్ని ఇస్తున్నాడు. ప్రతి దానికి కూడా ఆయుష్ పెరుగుతూ ఉంది. సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి ఇది ప్రసాదిస్తుంది. ఇక్కడి నుంచి చాలా కాలం ఈ యోగం కొనసాగుతుంది. అంటే షడ్గ్రహ కూటమి ఇచ్చేది ఈ ఆయుష్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది కదా. సో ఎక్కువ కాలం ఇవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. ఇవి షడ్గ్రహ కూటమి మీకు ప్రసాదించే శుభ ఫలితాలు. చూశారు కదండి ఈ షష్టగ్రహ కూటమి మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని అందజేస్తుందో. ఇప్పుడు మనం దీనికి చేసుకోవాల్సిన పరిహారం, ఏ పరిహారం చేసుకుంటే ఈ షడ్గ్రహ కూటమి యొక్క బ్యాడ్ ఇంపాక్ట్స్ మనకి రాకుండా
అలాగే ఈ షడ్గ్రహ ఎప్పుడైనా సరే ఒక 2 గ్రహాలు కలిస్తే యోగం, 3 గ్రహాలు కలిస్తే యోగం, 4 గ్రహాలు కలిస్తే యోగం. ఎప్పుడైనా యోగాలు ఎలా ఏర్పడతాయి? ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి ఏదో ఒక రకమైన కనెక్షన్ ఉంటేనే యోగం వస్తుంది. కొన్ని గ్రహాలకు అసలు ఏ గ్రహంతో కనెక్షన్ లేకపోయినా కూడా యోగం వస్తుంది. అది ఎలాంటి వాళ్ళకు వస్తుందంటే మనకి వృషభ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, అలాగే కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, మకర కుంభరాశుల వాళ్ళకి. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి శనీశ్వరుడు ఒక్కడు చాలు, ఏ గ్రహంతో సంబంధం లేకుండా పరిపూర్తిగా రాజయోగాన్ని ఇచ్చేస్తాడు. అలాగే కర్కాటక రాశి, సింహరాశి వాళ్ళకి మంగళ ఒక్కడు చాలు. అతనికి ఏ గ్రహంతో, మంగళకి ఏ ప్లానెట్తో సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. మకర కుంభరాశుల వారికి శుక్రాచార్యులు ఒక్కడు చాలు, ఏ గ్రహంతో సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తారు. అదే వాళ్ళు కూడా ఇంకొక గ్రహంతో కలిస్తే ఈ యోగం అనేది మరింత పటిష్టం అవుతుంది, మరింత బలోపేతం అవుతుంది. ఇప్పుడు ఈ యోగాన్ని మనం పటిష్టం చేసుకోవడానికి ఏ రకమైన పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. షడ్గ్రహ కూటమి స్టార్ట్ అయిన 29వ తారీఖు మనకి షడ్గ్రహ కూటమి ఉంటుంది. ఈ రోజు మొదలుకొని ఒక 11 రోజులు లేదా 21 రోజులు ప్రతిరోజు కూడా మీకు వీలైతే హనుమంతుడు ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక 41 సార్లు ప్రదక్షిణం చేసి 41 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచి సత్ఫలితాన్ని ఈ షడ్గ్రహ కూటమి తెచ్చిపెడుతుంది. సో ఉదాహరణకి మీ ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి వారి గుడి అందుబాటులో లేదు, ఉదాహరణకు ఒకవేళ అందుబాటులో ఉన్న మీ టైం బిజీ వల్ల మీరు 21 రోజులు కంటిన్యూగా వెళ్ళలేకపోతూ ఉన్నారంటే 21 రోజులు మీ ఇంట్లో అయినా సరే ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే హనుమాన్ చాలీసాని ఒక 11 సార్లు మీరు చదువుకోవాలి. ఖచ్చితంగా 21 రోజులు ప్రతిరోజు క్రమం తప్పకుండా 11 సార్లు రిపీటెడ్గా హనుమాన్ చాలీసాని చదువుకోవాలి. హనుమాన్ చాలీసా చదువుకోవడం మాత్రమే కాకుండా అంటే పరిపూర్తిగా దృష్టి పెట్టి హనుమాన్ చాలీసా మీద పరిపూర్తిగా దృష్టి పెట్టి చదవడం చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ షడ్గ్రహ కూటమి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఆయన తోకతో జాడించి కొడతాడు. అలాగే దీనివల్ల వచ్చే యోగాలన్నింటినీ కూడా ఫిల్టర్ చేసి మనకు అందిస్తాడు, అంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడైతే మనకు వస్తుందో అదొక వరం. భగవంతుడి ఆశీర్వాదం అంటే మనకి జీవితంలో లోటు ఏముంటుంది చెప్పండి. అలా మనకి ఆంజనేయ స్వామి వారి చరణాలను ఆశ్రయిస్తే అలాంటి సత్ఫలితాలు ఉంటుంది. అలాగే మార్చి 29వ తారీఖు నుంచి ప్రతిరోజు కూడా శ్రీరామ భక్తాయ హనుమతే నమః, శ్రీరామ భక్తాయ హనుమతే నమః, శ్రీరామ భక్తాయ హనుమతే నమః, శ్రీరామ భక్తాయ హనుమతే నమః అని ఈ నామాన్ని సర్వకాల సర్వావస్థలు, అంటే మీరు ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు. మీరు ఉదయాన్నే కొంచెం స్నానం ఆలస్యంగా చేస్తూ ఉన్నా ఈ నామాన్ని జపించవచ్చు, రాత్రి పడుకునేప్పుడు ఈ నామాన్ని జపించవచ్చు, మీరు ఏ పని చేస్తున్నా ఈ నామాన్ని జపించవచ్చు. మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తప్పించి ఇంకా మిగతా సమయాలు మొత్తం కూడా ఈ నామాన్ని చక్కగా జపించవచ్చు. ఈ విధంగా హనుమంతుడి చరణాన్ని ఆశ్రయిస్తే ఈ షడ్గ్రహ కూటమి మనందరికీ కూడా చాలా చక్కటి శుభ ఫలితాన్ని మనకు అందజేస్తుంది. అలాగే మీరు అమ్మవారు ఉపాసకులు అయితే ప్రతిరోజు కూడా 3 సార్లు లలితా సహస్రనామం చదవడానికి ప్రయత్నించండి. 3 సార్లు లలితా సహస్రనామం చదవడం కావచ్చు, వినడానికి కావచ్చు ప్రయత్నించండి. ఇలా 3 సార్లు లలితా సహస్రనామం చదవడం వల్ల లేదా వినడం వల్ల కూడా చాలా చక్కటి సత్ఫలితాన్ని, ఎందుకంటే అమ్మవారు మనకి ఈ సమయంలో అంటే మన జన్మ కుండలిలో కనుక ఏదైనా మీ జన్మ జాతకంలో మీనరాశి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే, అలాగే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ షడ్గ్రహ కూటమి, ఈ షష్టగ్రహ కూటమి, ఈ 6 గ్రహాలు ఏమన్నా మీ జన్మ జాతకంలో సరిగ్గా లేకపోతే, బలోపేతంగా లేకపోతే లలిత సహస్రనామం ఈ సమయంలో 3 సార్లు చదవడం వల్ల ఆ షడ్గ్రహ కుటుంబంలో ఉన్న గ్రహాలన్నీ కూడా మన జన్మజాతకంలో బలోపేతం చేసుకోవడానికి చాలా చక్కగా అమ్మవారు దీవిస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇలా మనందరం కూడా ఈ షడ్గ్రహ కూటమిని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి మన జన్మజాతకంలో ఉన్న ఇబ్బందుల నుంచి మనం బయటపడి గట్టెక్కి, అలాగే మన జన్మజాతకంలో ఉన్న బ్లెస్సింగ్స్ని మనకి వెలికి తీసే షడ్గ్రహ కూటమికి మనందరం కూడా ఆహ్వానం పలుకుదాము. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.